నమస్కారం. ఎస్ఐన్ సిటీ న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతుంది మీ ప్రశాంతి. తాడేపల్లిగూడెం 5వ వార్డులో సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబ్జీ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలను వారికి అందజేశారు. స్థానిక ప్రజలు అక్కడి సమస్యలను వివరించారు. వర్షం వస్తే రోడ్డు మీద నీరు నిలిచిపోయి నడవటానికి కూడా అవకాశం లేకుండా పోతుందని రోడ్డు వేయించాలని కోరారు. దీనిపై స్పందించిన వలవల బాబ్జీ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొరిశెట్టి శ్రీనివాస్ సహకారంతో రోడ్డు నిర్మాణం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, రాష్ట్ర రైడర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, 5వ వార్డు నాయకులు గురుజు శ్రీకాంత్, బండారు వీరేంద్ర, దేవదత్తుల రాము, జగతా స్వామి, బంగారయ్య, మోహన్, పండు, కళ్యాణం రామచంద్రరావు, మాజీ కౌన్సిలర్ కొల్లి రమావతి, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు సీలి వెంకటాచలం, క్లస్టర్ ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, ముత్యాల శ్రీనివాస్, కేఎస్ఎన్ రాజు, కిషోర్, అడ్డు రంజిత్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5వ వార్డు అనేది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే నిత్యం మరి ప్రజా సమస్యలతో పోరాటం చేసి అధికారుల దగ్గర పలానా కార్యక్రమం పలానా చోట ఇబ్బందిగా, ఇక్కడున్న ప్రజలు చాలా మంది ఏంటంటే మరి ధనికులు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే వాళ్ళందరికీ కూడా కావాల్సింది అభివృద్ధి. ఇక్కడ ఈ వార్డులో అభివృద్ధి కారకులు కనిపించారు నాకు. ఎందుకంటే నాకేమొస్తుంది అనేకంటే మరి ప్రజలకి ఏ ఏ పనులు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక పెద్ద ఆయన అయితే అమరావతి, మరి ఈవేళ అలాగే పోలవరం మరి బ్రహ్మాండంగా తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన పరిపాలన చాలా బాగుందని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాగా ఎవరైతే ఇక్కడ మరి నివసిస్తున్న ప్రజలు కోరుకునేది ఏంటంటే ఇక్కడ పట్టాలు రావాలని కోరుకోవడం జరిగింది. మేము కూడా దానికి కృషి చేయడానికి మొన్న మున్సిపల్ మినిస్టర్ మన నారాయణ గారు వచ్చినప్పుడు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేయడంలో మరి కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చినాయి. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మరి ఈ విషయాన్ని మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మరి ఈ కార్యక్రమంలో మరి భాగంగా ఈ పట్టాలు ఇప్పించడానికి స్వాయశక్తుల మా శాసనసభ్యులు, మరి నేను, మా పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ వర్మ గారు, మన కేంద్ర మంత్రి గారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఏదైతే సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా గడిచిన 20 రోజుల నుంచి కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో, అలాగే ఈరోజు 5వ వార్డు గురు సూరిబాబు గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే శ్రీకాంత్ గారి యొక్క నిర్వహణలో కూడా యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ తొలి అడుగు సుపరిపాలనలో భాగంగా ఇప్పుడు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలైన మన కొల్లి రమావతి గారికి, ఇరుబన్ సతీష్ గారికి, జగన్నాథరాజు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన సీలు వెంకటాచలం గారికి, స్వామి గారికి, రాజు గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మరి సంవత్సర కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సూపర్ 6లో భాగంగా ఏదైతే హామీ ఇచ్చామో పెన్షన్స్ పెంచే విషయంలో కానీ, ఏదైతే తల్లికి వందనం కానీ, అలాగే మరి ప్రతి ఇంటికి నీటి కనెక్షన్స్ ఇచ్చే విషయంలో కానీ, అలాగే సైట్లు ఇచ్చే విషయంలో కానీ అనేక రకమైన వాగ్దానాలు ప్రతిదీ కూడా నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మాట ఇచ్చిన తర్వాత పేద ప్రజలకు మనం నిలుపుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 3-4 సార్లు ఈ ప్రాంతం అంతా కూడా మరి బాబ్జీగా తిరగడం జరిగింది. అలాగే అధికారం వచ్చిన తర్వాత కూడా మీరు ప్రజల్లోనే ఉండాలి కాబట్టి మన పరిపాలన ఎలా ఉంది ఏంటి అని చెప్పి ప్రజలందరినీ అడగమని ఈరోజు బాబ్జీ గారి నాయకత్వంలో మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఈరోజు 5వ వార్డులో గురు సూరిబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే ఫస్ట్ ఇన్ఛార్జ్ కొల్లి రమావతి గారు, ఏర్బన్ సతీష్ గారు, అలాగే ఫోకస్టర్ అయిన మన జగన్నాథరాజు గారు, అలాగే మన
శ్రీకాంత్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్లభ బాబ్జీ గారికి, అలాగే మా సోదరుడు గొర్రెల శ్రీధర్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ 84, 86 బూత్ సంబంధించి ఈ రోజు ఈ వార్డులో తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి వెళ్ళి తమకు ఏదైతే ప్రోగ్రాంలో మేము ఇచ్చిన సూపర్ 6 హామీలో వృద్ధాప్య పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికైతే రాలేదో వాళ్ళని అందులో నోట్ చేసుకొని పైకి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ వార్డులో ప్రతి వార్డులో కూడా ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. అలాగే గొర్రెల శ్రీధర్ గారు, రమావతి గారు, అలాగే స్వామి గారు, టైలర్ సంఘం ఫెడరేషన్ చైర్మన్ గారు స్వామి గారు, ఇంకా ఇతర పెద్దలు చాలా మంది ఇచ్చేసి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం వార్డుల యొక్క కార్యక్రమాల్లో మేము చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఎలక్షన్లో ఉండగా మున్సిపల్ కౌన్సిల్ చేసినప్పుడు వార్డులో యొక్క డెవలప్మెంట్లోను యొక్క కూటమి యొక్క ప్రభుత్వం, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్కై గార్డెన్ పై వస్తున్న ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణంలో స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్ పై ఉభయ గోదావరి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుందరరామిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రెస్టారెంట్లో కుళ్ళిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసం ఉండటంతో అధికారులు యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా రెస్టారెంట్ను నడపడం, అత్యధికంగా నిషేధ ప్లాస్టిక్ ను వినియోగించడం వల్ల మున్సిపల్ కమిషనర్ యేసుబాబు 5,000 జరిమానా విధించినట్లు తెలిపారు. రెస్టారెంట్ లో కొన్ని శాంపిల్స్ పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించి వచ్చిన రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం తెలిపారు. అంటే నిలవ కమ్ముతున్నట్టు కనుక మా దృష్టికి వచ్చిన మా ఇన్స్పెక్షన్లు కనిపించిన లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు. అంటే వాళ్ళకి వ్యాపారం చేయడానికి వీల్లేదు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, మేమన్నా మా ఫుడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. ఎలా పడితే అలా చేస్తే అలాగా ప్రజలకు కదా ఆహారం ఇది ఊరికే ఉంటుంది. మనం అది కూడా సురక్షితమైన వాళ్ళు. తాడేపల్లిగూడెంలో సీ స్క్వేర్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్, స్కై గార్డెన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కల్తీలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఉభయ జిల్లాలకైనటువంటి వెంకటరత్నం మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మా గల్స్టేట్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుందరరామిరెడ్డి గారితో కలిసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీని నందు ఎటువంటి రంగు పదార్థాలు కానీ, ఎంఎస్జీ కానీ కలపడం మేము గుర్తించలేదు. కానీ కొన్ని నిల్వ చేసే పద్ధతులను సక్రమంగా పాటించలేదు. అలాగే కొన్ని ప్లాస్టిక్, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కాకుండా ఆహారం సరఫరా చేసే వాటిని కొన్నిటిని ఫుడ్ గ్రేడ్ కాకుండా వేరే తక్కువ రకమైనవి ఉపయోగిస్తారు. వాటిని మార్చుకోమని చెప్పడం జరిగింది. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ వారు చెప్పినట్లు మొత్తం కిచెన్ అంతా తనిఖీ చేసామండి. వాటిలో వచ్చేసి కొన్ని కూలిపోయినటువంటి ఆకుకూరలు, కూరగాయలు నిల్వ ఉంచినారు. దానిలో వచ్చేసి ఫుడ్ గ్రేడ్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు. ఆ ఫ్రిడ్జ్లో వచ్చేసి ఫస్ట్ ఏం వాడాలి, ఏం తెలియదు కూడా అవగాహన లేదు వల్ల మీరు కూడా ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ తీసుకోండి. మీ వల్ల ఒక కిచెన్లో ఉండే ఒక మనిషికి వచ్చేసి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వండి. ఆ కిచెన్లో ఆహార పదార్థాలను ఏ విధంగా నిల్వ ఉంచాలి, వాటి మీద ఓపెన్గా పెట్టకూడదు, వాటి మీద సిల్వర్ ఫాయిల్స్ కప్పాలి. ఆకుకూరలో స్కై గార్డెన్ అనే హోటల్ నిర్మాణం కొత్తగా జరిగింది. దాంట్లో కొత్తగా ఎస్టాబ్లిష్ అయ్యి హోటల్ జరపడం, దాంట్లో అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ గారు, ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా రావడం, వారు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నేను కూడా వచ్చి హోటల్లో వారితో భాగస్వామ్యం తనిఖీలో. అంటే మనం గుర్తించింది ఏంటంటే ప్లాస్టిక్ నిషేధించాం, కానీ ప్లాస్టిక్ వాడకూడదు, అది ప్రాణాంతకరమైంది అని మనం ఎన్ని పదే సార్లు చెప్పినా ఇంత స్టార్ హోటల్లో కూడా ప్లాస్టిక్ని పెట్టడం హాస్యాస్పదంగా ఉంది. అది వారు మార్పు తీసుకురావడం కోసం ఇది ఫస్ట్ టైం కనుక 5,000 రూపాయలు ఫైన్ స్పాట్లో కట్టించాం. తర్వాత ఇప్పుడు నోటీస్ కూడా ఇస్తున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు హోటల్లో కిచెన్ అంతా తనిఖీ చేస్తే కిచెన్లో
ప్రతి ఒక్కరు కూడా అంటే శుభ్రత ఉంది. అంటే కొత్తగా పెట్టిన వాటిలో కనుక ఎటువంటి బూజులు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమి లేదు, పరిశుభ్రతగా ఉంది, అంతా బాగుంది. ఫుడ్ కంట్రోల్ కూడా అంతా ఫుడ్ విషయంలో అంతా బాగుంది. కానీ ఏంటంటే కొంచెం చికెన్ నిల్వ పదార్థం ఒక చోట గమనించడం జరిగింది. అలాగే కూరగాయలు కూడా నిల్వ పదార్థాలుగా నిల్వగా ఉండి కుళ్ళిపోవడం గమనించడం జరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే ఇప్పుడు నువ్వు ఎవరో మిత్రులు చెప్పారు, ఇప్పుడు నా లిమిట్ దాటి టౌన్ లిమిట్ దాటి అవతల రూరల్ ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఫ్యాక్టరీ పెడితే దానికి నేనేం చేయలేను కదా. అది బాధ్యులు ఎవరో స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ లైసెన్స్ తెచ్చుకుంటారు. ఓన్లీ నేను ప్లాస్టిక్ అమ్మకుండా కొనకుండా చేయగలను తప్ప అవేర్నెస్ తీసుకొచ్చి నా అధికార లిమిట్లో నేను ఉద్యోగం చేయగలను తప్ప ప్లాస్టిక్ క్లోజ్ చేసే అధికారం నాకు ఉండదు. తాడేపల్లిగూడెం రూరల్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పెనుగొండ వాసవి మాతకు ఘనంగా ఆషాఢం సారి కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుగొండ వాసవి మాతకు ఆషాఢం సారి తీసుకుని పలు వాహనాల్లో బయలుదేరి అమ్మవారికి 50 రకాల స్వీట్లు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు వంటి మంగళ ద్రవ్యాలను సమర్పించినట్లు మండల ఆర్యవైశ్య సంఘ నాయకుడు చిట్టూరి కాశీ, అధ్యక్షుడు కుసుమంచి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈరోజు తాడేపల్లిగూడెం రూరల్ రెవెన్యూ మండల ఆర్యవైశ్య సంఘం తరపున ఆర్యవైశ్యుల కులదైవైనటువంటి శ్రీ వాసవిమాత కన్యకా పరమేశ్వర అమ్మవారికి ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు కూడా ఆర్యవైశ్య సంఘం వారు మా అమ్మవారు కులదైవైనటువంటి అమ్మవారు పెనుగొండలో వేంచేసిన సందర్భంగా రూరల్ మండలం తరపున 36 గ్రామాలందరం కలిసి ఈరోజు పెనుగొండ గ్రామానికి అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మా కులదైన అమ్మవారు మరి ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహాల్లో ఒకటనమాట. 90 అడుగుల కాంస్య విగ్రహం, పంచలోక కాంస్య విగ్రహం. ఆ విగ్రహం తయారు చేయడానికి సుమారుగా 17 కోట్ల రూపాయలు ఖర్చు అవడం జరిగింది. మా అమ్మవారు కులదైవం ఆలయం నిర్మించడానికి 100 కోట్ల ప్రాజెక్టు తోటి నిర్మాణం పూర్తి చేయడానికి పెద్దలందరూ నిర్ణయించారు. సుమారుగా 60 కోట్ల రూపాయలతోటి ఇప్పటికి నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు ఇంకా 40 కోట్ల రూపాయలు వర్క్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి. ఆ నిర్మాణానికి మా ప్రీతమ ఆర్యవైశ్య ముద్దుబిడ్డ బొండాడు రామ్మోహన్ రావు గారు 2,75,000 కిలోమీటర్లు ఆయన తిరిగి మన ఆర్యవైశ్యుల దగ్గర 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. దానిలో భాగస్వామ్యంగానే ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్యవైశ్య పెద్దలందరూ కూడా పూర్వాధ్యక్షులు, ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులు కుసుమంచి వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు పెనుగొండ క్షేత్రానికి వాసవి అమ్మవారికి సారి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాదాపుగా 50 రకాల పళ్ళు, స్వీట్లతోటి దీనికి ప్రోత్సహించినటువంటి మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు కూడా అమ్మవారికి అనేక రకాలుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా కలిసి మా ఆర్యవైశ్యుల కులదైనటువంటి వాసవి అమ్మవారికి ఈ సారి తీసుకెళ్ళడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీనికి సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం జరుగుతూ ఉంది. తాడేపల్లిగూడెం మారిశెట్టి ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్ కన్సల్టెంట్ అసోసియేషన్ జిల్లా మరియు తాడేపల్లిగూడెం శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా అధ్యక్షుడిగా విడివి సత్యనారాయణ, కార్యదర్శిగా శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్షుడిగా కొంటేటి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా టి వీరేంద్ర కుమార్, వెంకటేశ్వరరావు ప్రమాణం చేశారు. అసోసియేషన్ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఎన్నికైన సభ్యులు తెలిపారు. మరి మీ అందరూ కూడా అభివృద్ధి అవుతూ మీ కుటుంబాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ మీతో పాటు మీరు 50 సంవత్సరాలు పనిచేస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా పనిచేసేవారు. ఇప్పుడు అందరూ కూడా మరి మేము కూడా వాటర్గా ఉంటే మేము కూడా మీకు రుణములు ఉంటాయి. ఏదో మీకు మేము ఒక రుణం, మీరు మాకు ఒక రుణం. ఏంటంటే మేము మీకు డబ్బులు ఎత్తూ రుణం, మీరు మాకు పనిచేస్తారు రుణం అని చెప్పి దేవుడు రాసే రాత్రి మీ అందరూ సంతాపం నాయకుడు మా అంటే ఒక మాట చెప్పాలంటే అజాలు చెప్తాం. సో అలాగే మీరు కూడా
మాకు చక్కటి సందేశం ఇచ్చారు. మీరు ఆయురారోగ్యంతో హ్యాపీగా ఉండాలని మీ సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మా వాళ్ళకి అంత అందించాలని కోరుకుంటున్నాను సార్. సత్యనారాయణ గారు మీరు మమ్మల్ని ఇచ్చేయడానికి ఆయనకి వచ్చినందుకు ప్రత్యేకంగా మన అసోసియేషన్ తరఫున మనందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు. 2 నిమిషాలు కోరుతున్నాను అనంత గౌరవానికి. 2 నిమిషాలు సార్. ప్రెసిడెంట్ అవ్వడం, ఈ వెస్ట్ గోదావరి తాడేపల్లికి ఆల్రెడీ ప్రెసిడెంట్ అవ్వడం మాకు చాలా మంచిగా అనిపించింది. చాలా శుభం. వారికి మా ధన్యవాదాలు. అప్లికేషన్ ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే చెప్పండి. అది మీ హాలు, అది మనది అనే విషయం బాగా మీరు పెట్టుకుని చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇటువంటి ఛార్జ్ చేయకుండా మన మీటింగ్కి ప్రతి దానికి కూడా సహకరిస్తూ మనకి ఏదైనా అవసరమైనా సరే ఏదైనా ఉన్న అవకాశం ఉన్నా కూడా మన ఎదురుగా సాయం చేస్తున్నారు. అసోసియేషన్ భీమవరం సంఘంకు ప్రధాన కార్యదర్శిగా సంఘ నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు మరియు అభివృద్ధికి సేవ చేయడమని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈశ్వర్ కాబట్టిన ఈ తాడేపల్లి ట్యాక్స్ ప్రాక్టీస్ అండ్ అకౌంటెంట్ అసోసియేషన్ తాడేపల్లి సంఘములకు అధ్యక్షునిగా సంఘ నియమ నిబంధనలకు లోబడి నిస్వార్థంగా సంఘ సభ్యులకు మరియు అభివృద్ధికి సేవ చేయాలని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుస్తుంది.